శ్రీకాకుళం జిల్లాలో పైనాపిల్ ధరలు భారీగా పడిపోయాయి. కష్టపడి రవాణా చేసి తీసుకొచ్చిన పైనాపిల్ మార్కెట్ ధరలు లేక గిరిజనులు విలవిల్లాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎప్పుడూ లేనంత తక్కువ ధరకు పైనాపిల్ దొరుకుతోంది. కనీస ధరలు కూడా లేకపోవడంతో గిరిజనులు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పైనాపిల్ పండ్ల సాగు ఆగస్టు నెలలో పండు దశకు చేరుకున్న పైనాపిల్ పండ్లు గిరిజనులు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముకొని వారి జీవనం సాగిస్తూ ఉంటారు. నగరాల్లో మనకు దొరికే పైనాపిల్ ధర చిన్నకాయ 25 రూపాయలు కాగా పెద్దకాయ 49 రూపాయలు అని వ్యాపారులు అమ్ముతారు. దళారులు రింగై ఏజెన్సీ సంతలో చిన్నకాయ అయితే 5 రూపాయలు, పెద్దదైతే 10 రూపాయలకు అడుగుతున్నారని గిరిజన రైతులు వాపోతున్నారు. రోజుకి 400 అడుగుతున్నారు. మరి ఇంటికి వచ్చేసరికి మాకు ఆటో ఛార్జీలు అవుతున్నాయి. ఇంటి నుంచి మాకు సంతకి తేవడానికి వాళ్ళకి 400, 500 రూపాయలు అడుగుతున్నారు ఆటో వాళ్ళకి. మాకు సంతకు వచ్చేసేమో గిట్టుబాటు రావటం లేదు, ధర మంచి ధరకే రావటం లేదు. ఒక్కొక్కాయ 5 రూపాయలు, 10 రూపాయలు అడుగుతున్నారు. మేము ఊళ్ళో పోస్తున్నాము. అందుకే ప్రభుత్వం ద్వారా నుంచి మాకు సహకారం అందిస్తారని మానవి కోరుతున్నాము. మరి ఫస్ట్ 6 నెలల పైనాపిల్ ముందుల సమయంలో 20 రూపాయలు వెళ్ళింది. ఇప్పుడు ఒక్కొక్క కాయకి 5 రూపాయలు, 10 రూపాయలు అడుగుతున్నారు. మా జీవనాదాయం అదే. మరి వేరే పనులు చేయడానికైనా మాకు లేదు. మాకు నమ్ముకున్న పంటని మాకు అన్యాయం అయిపోతుంది. మాకు గిట్టుబాటు రావట్లేదు. అందుకే ప్రభుత్వం నుంచి మాకు పైనాపిల్ ధరలు పడిపోవడం వెనుక దళారుల దగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సంతల్లో గాని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు దళారులు సిటీకి ఎగుమతి చేస్తుంటారు. దళారీ వ్యవస్థ ఎక్కువ అవ్వడంతో ఇక్కడ తక్కువ ధరలకు కొనడం జరుగుతోందని గిరిజనులు అంటున్నారు. ఈ పైనాపిల్ పళ్ళు పోడు వ్యవసాయంలో వేస్తారు. సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో దొరికే ఈ పైనాపిల్ స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జ్యూసీగా ఉండే పండు గనక దీనిని ఇతర ప్రాంతాల్లో అమ్మితే రేటు అధికంగా వస్తుందన్న విషయం తెలుసుకొని దళారులు ఓ రింగుగా ఏర్పడుతున్నారని గిరిజనులు చెబుతున్నారు. పైనాపిల్ సీజన్ ఉన్నాయి కానీ స్టార్టింగ్ లో 15-20 వరకు ధర పలికింది. ఇప్పటిలోగా ఎప్పుడైతే బాగా పెరిగిందో ఇప్పుడు 4 రూపాయల నుండి 10 రూపాయల వరకు మాత్రం కాయ వెళ్తుంది. ఈ గిట్టుబాటు ధర అన్నది రావట్లేదు. ఈ రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ గిట్టుబాటు ధర అన్నది మనం ఐటీడీఏ కానీ కొన్న ఆఫీసర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఏదో సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. కృష్ణారావు అండి, బిల్లుగూడ కాలనీ గ్రామం, కుసుం పంచాయతీ, సీతంపేట మండలం. ఇప్పుడు పైనాపిల్ సీజన్ వచ్చింది కనుక మేమైతే స్టోరేజ్ ఉంచుకోవడానికి అవదు. సీతంపేట స్టోరేజ్ హాల్ ఉంది కానీ ఇప్పుడు మూతపడింది కనుక అది ఓపెన్ చేస్తే బాగుంటుంది. అది పళ్ళు కనుక మేము స్టోరేజ్ ఉంచుకోవడానికి అవ్వదు. అక్కడ ఉంచుకోవడానికైనా మాకు అందుబాటులో కలిగిస్తారని మనం చేస్తున్నాం. ఇక సగానికి పైగా పడిపోయిన పైనాపిల్ ధర వల్ల కనీసం ఆటో, వ్యానుల్లో తీసుకొచ్చిన రవాణా ఛార్జీలు రావడం లేదని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు. కొండ కోనల్లో ఆరుగాలం కష్టపడి పండించిన ఆదివాసీ గిరిజన రైతులకు ప్రతి ఏడాది మిగులుతుంది చేదు అనుభవమే. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 5,000 ఎకరాల్లో ప్రతి సంవత్సరం ఆదివాసీ గిరిజనులు పైనాపిల్ పంటను పండిస్తూ వాతావరణం అనుకూలంగా ఉంటే కాస్తో కూస్తో డబ్బులు వెనకేసుకుంటారు. వాతావరణం ప్రతికూలిస్తే మాత్రం పెట్టుబడులే మిగలకుండా అప్పుల ఊబిలోకి వెళతారన్న విషయంలో నిజం లేకపోలేదు. ఈ ఏడాది అకాల వర్షాలు కురుస్తుండటంతో పైనాపిల్ రైతులకు అనుకున్న ధరలు రాక నష్టాల బారిన పడి రైతులు ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. తెల్లవారుజామునే తాము ఈ పంట కోసం అడవిలోకి వెళతామని, అక్కడ ఒక్కోసారి పాము కాటుకు కూడా గురయ్యే అవకాశాలున్నాయని గిరిజన రైతులు చెబుతున్నారు. తమకు ఈ పైనాపిల్ పంట కలిసి రావడం లేదని, తద్వారా పంట సమయంలో తీసుకున్న అప్పులకు కనీస వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఉందని ఆదివాసీలు వాపోతున్నారు. పైనాపిల్ పండిస్తోన్న గిరిజన రైతులకు మద్దతుగా ఐటీడీఏ శాఖ సహాయం చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.